ఇక సాధారణంగా రామాలయం ఉన్న ప్రతి గ్రామంలో శ్రీరామనవమి రోజు రాములోరి కళ్యాణం జరపడం ఆనవాయితీగా ఉంటుంది. కానీ మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో స్వామివారి కళ్యాణంతో పాటు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పెద్దలు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సహకారంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రామాలయం మనం వెళ్తూ ఉంటాం, అక్కడ నిత్య పూజలు జరగడం మనం చూసాం. మరియు ముఖ్యంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం రోజు కూడా కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందడం కూడా సాధారణంగా గ్రామాలలో చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో బ్రహ్మోత్సవాల పేరిట ప్రతి ఏడాది కూడా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. గ్రామం మొత్తం కూడా ఇక్కడ ప్రజలు ఈ బ్రహ్మోత్సవాలు పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేయడం కూడా జరుగుతుంది. కుటుంబాలు చిన్న పెద్ద పెద్ద అని కాకుండా ఈ బ్రహ్మోత్సవాలు అనేది ఈ గ్రామంలో ప్రత్యేకంగా విశేషంగా ఆకట్టుకుంటుంది. జిల్లా మొత్తం కూడా ఈ బ్రహ్మోత్సవాలను మొత్తం కూడా ఎంతో ఆసక్తితో కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది. అసలు ఎందుకు ఈ గ్రామంలో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు, అసలు ఈ గుడి యొక్క విశిష్టత ఏంది తెలుసుకోవడానికి ఆలయ అర్చకులు అసలు ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుంటున్నాం. నమస్తే సార్, అసలు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎందుకు జరుపుతారు, ఎప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది? ఈ జై శ్రీమన్నారాయణ అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఈ ఆలయము మన శ్రీ శ్రీ తిరండి శ్రీమన్నారాయణ చిన్నజర్ స్వామి ఆధ్వర్యంలో ఈ కీడాంబి నరసింహదేశికన్ మన వరంగల్ డిస్టికు ఆయన ఆధ్వర్యంలో ఈ ఆలయం ప్రతిష్ఠ అయింది. ఆయన చెప్పింది ప్రకారం మన రెడ్యాల గ్రామంలో కూడా ఈ ఆలయంలో ఉదయం సాయంత్రం స్వామివారి ఆరాధన నైవేద్యం కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమం మన స్వామివారి ప్రతిష్ట సందర్భంగా 3 రోజుల పాటు బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు నుంచి 8వ తారీఖు సాయంత్రం ఊరేగింపుతో పూర్తవుతుంది. 5వ తారీఖు సాయంత్రం విక్షోక్షణ ఆరాధన, పుణ్యావాచనం, మత్సంగ్రహణం కార్యక్రమం, రక్షాబంధనం, ఋతుక్ వర్ణం ఇక్కడతో 5వ తారీఖు కార్యక్రమం పూర్తవుతుంది. 6వ తారీఖు ఉదయం ద్వారతోరణ, కుంభ ఆరాధన, హోమ హవనం ప్రారంభమవుతుంది. మళ్ళా 7వ తారీఖు సుదర్శన స్వామి యాగము, అలాగే సాయంత్రం స్వామివారి కళ్యాణ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. 8వ తారీఖు కుంభ ప్రోక్షణ, చక్ర స్నానం, కుంభ ప్రోక్షణ ఉదయం జరుగుతుంది. సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ పద్ధతి పాంచరాత్ర శాస్త్ర ప్రకారంగా మన ఆలయంలో పూజా పద్ధతి జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. అసలు ఈ ఆలయ యొక్క విశిష్టత ఏమిటి? ఆలయం ఎవరు నిర్మించారు? ఇంత ఘనంగా బ్రహ్మోత్సవాలు జరగడం జిల్లాలో ఈ గ్రామంలో జరుగుతుంది. అసలు ఈ విశిష్టత ఏమై ఉండవచ్చు? అంటే ఆలయము కట్టాలని మన వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళ ఒక సంకల్పంతో, వాళ్ళ తల్లి తండ్రి సంకల్పంతో మనం కూడా మన ఊరికి ఒక ఆలయం ఉండాలి, పెద్ద ఆలయం ఉండాలి. వాళ్ళ ఒక సంకల్పంతో శ్రీ భద్రాచలం విగ్రహం ఎలా ఉన్నాయి అలాగే మన ఊరిలో కూడా భద్రాచలం స్వామి మన ఊరిలో ఉండాలి. వాళ్ళ సంకల్పంతో ఈ ఆలయం కట్టడం జరిగింది. వాళ్ళ సంకల్పంతో మనం ఈ ఆలయం కట్టి గ్రామ ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. పూర్వం ఇలా ఉన్నా ఇప్పుడు అయితే అందరూ సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అందరికీ మంచిగా జరుగుతున్నాయి. ఈ ఆలయం కట్టిన దగ్గర నుంచి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, అందరికీ మంచిగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనం గ్రామ ప్రజలకి చెప్తూ ఉంటాము, మనం ఈ భగవంతు సేవ ఆరాధన ఉదయం సాయంత్రం స్వామివారి తీర్థం ప్రసాదం తీసుకోవాలి. ఎందుకు అంటే మనం పూర్వజన్మం చేసిన పుణ్యం వల్ల మన ఊరిలో ఈ ఎంత చిన్న ఊరైనా సరే మన ఊరికి స్వామివారు వచ్చి వేయించేసి ఉన్నారు, మనకి దర్శనం ఇస్తున్నారు. భద్రాచలం మనం పోకుండా మనకి ఇక్కడే స్వామివారు వచ్చి దర్శనం ఇస్తున్నారు. అట్లా మనం భావించుకుంటూ స్వామివారు తీర్థ ప్రసాదం తీసుకోవాలి. దాదాపు భక్తులందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తూ ఉన్నారు. ఎక్కడైతే భద్రాచలంలో శ్రీ రాముల వారు ఏ విధంగా అయితే దర్శనం ప్రజలకు ఇస్తున్నాడో అదే దర్శనం అదే రూపం కూడా మా రెడ్యాల గ్రామంలో కూడా రాముల వారి దర్శనం కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆలయం కట్టినప్పటి నుంచి కూడా గ్రామం అంతా సుభిక్షంగా సుఖశాంతులతో పాడి పశువులతో వర్ధిల్లుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు కూడా జిల్లా ప్రజలు గ్రామ ప్రజలు కూడా భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని